ఇంట్లో నగలు లేనప్పుడు మీరెందుకు దాము అంత టెన్షన్ పడతారు? పోలీసులు ఇంటికొస్తే టెన్షన్ ఉండదా చంద్ర? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? వాష్రూమ్కి. ఎస్ఐ గారు, ఇప్పుడు ఈ నగలు పోలీస్ కంటపడ్డాయో దొంగతనం చేసింది నేనేనని నన్ను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు. ఇప్పుడేం చేయాలి? పోలీసులకు కనపడకుండా ఎక్కడ దాచాలి? అమ్మో, పోలీసులు వచ్చేసి ఉండారా? ఎంతసేపు కొడుతున్నా తలుపు తీరేంటి? వాష్రూమ్ లో ఉన్నాను సార్. ఓహో, కాలే గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవరో ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే. అన్ని దారులు జల్లడేయనా, నింగి నేలలన్నీ పొంచి చూడనా, ఆకురాలినా చప్పుడయ్యినా శత్రువున్న జాడ గుర్తు పట్టనా. చీకటేవో ఉచ్చులాగా మారే, వేకువే ఏ దిక్కులోన దాగే, ఎదురయ్యే ఈ ప్రశ్నలెన్నో నేడే ఛేదిస్తా కమ్మినా చిక్కులన్నీ. ఈ రూమ్లో నగలు లేవు మేడం. అమ్మయ్యా, ఎక్కడన్నా దొరికాయా నగలు? లేదు సార్. ఎలా దొరుకుతాయి అసలు? అసలు దొంగని మీ పక్కనే పెట్టుకొని మమ్మల్ని దొంగలంటారా? మర్యాదగా వెళ్తారా, లేదంటే నగల కోసం మా ఇల్లంతా వెతికి మా పరువు తీశారు అని కేసు పెట్టమంటారా? పదండి సార్, వెళ్దాం.
దొంగతనం చేసిన నగలు మన ఇంట్లో ఉన్నాయని సింధు పోలీసుల్ని తీసుకొచ్చింది అంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఇక్కడ నీకేంటి పని? మళ్ళీ ఏం చేయాలనొచ్చు? నేనేం చేయలేదు, అంతా మీ అమ్మే చేసింది. మా అమ్మ ఏం చేసింది? కన్యాకుమారితో కలిసి సునంద మేడం దాచిపెట్టమని నాకిచ్చిన నగలు దొంగతనం చేయించింది. ఆ నగల కేసులో పోలీసుల్ని తీసుకుని మీ ఇంట్లో సోదా చేయడానికే వచ్చాను. మరి నగలు దొరికాయా? లేదు, మీ అమ్మ అంత తేలిగ్గా దొరకనిస్తుందా? దొంగతనం కేసులో నేను జైలుకి వెళ్లాలన్నదే కదా మీ అమ్మ ఉద్దేశం. ఆ నగలు మీ అమ్మ మీ ఇంట్లో దాచి ఉంటుందని నా నమ్మకం. అదే నిజమైతే న్యాయం నా వైపు ఉన్నట్టే. యష్, పిల్లలకి నన్ను దూరం చెయ్యాలని మీరు నా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని దొంగ సాక్ష్యాలు సృష్టించినా అన్నిటినీ ఎదిరించి నిలబడి కేసు గెలిచి నా పిల్లల్ని దక్కించుకుంటాను. నీకు నిజంగా అంతరాత్మ అనేది ఉందా? ఉంటే నువ్విలా మౌనంగా ఉండవు. నా విషయంలో కోర్టులో ఆ జైలర్, ఖైదీ, మీ అమ్మ అంతమంది నా గురించి దారుణంగా మాట్లాడుతున్నా అవన్నీ అబద్ధాలు అని నీకు తెలిసి కూడా నువ్వొక్క మాట కూడా మాట్లాడలేదు. దానికి నేను బాధపడుతున్నాను యష్. భార్యాభర్తలు మనం విడిపోయాం, కానీ నీలో ఉన్న మంచి క్యారెక్టర్ని కూడా నీ నుంచి విడిపోయిందని ఇప్పుడే నాకు తెలిసింది. నువ్వు మీ అమ్మ నన్ను ఎన్ని మాటలన్నా నేను బాధపడ్డానే తప్ప మీ గురించి నేను ఏమీ అనుకోలేదు. నీ క్యారెక్టర్ని నేను ఎక్కడో ఊహించుకున్నాను, అది నువ్వు దిగజార్చుకున్నావు. యష్, ఒక్కటి గుర్తుపెట్టుకో, వ్యక్తిత్వం లేని వ్యక్తి, ప్రాణం లేని శరీరం రెండూ ఒక్కటే. ఎవరికి ఎలాంటి గెలుపు, సాగులో విజయం వెతుకు ఈ వినోదం పొందదే ఎప్పుడు మేలు కొలుపు, మేలు కొలుపు భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో. నగలు వెతకడం కోసం సింధు పోలీసులతో మన ఇంటికి వచ్చిందా? అవునరా, ఈ విషయం నీకెలా తెలుసు? అదేమన్నా నీకు ఎదురు పడిందా ఏంటి? మన ఇంటి బయటే కలిసింది. చూసావమ్మా, ఒక్క తప్పు చేస్తే మనం అనుక్షణం ఎంత నరకయాతన అనుభవించాల్సి వస్తుందో దానికి ఇదే నిదర్శనం. అందుకే ముందు నుంచి నేను నీకు చెప్పుకుంటూనే వస్తున్నాను, అమ్మా మనం నిజాయితీగా ఉందామని. నా మాట ఎవరూ వినలేదు. ఆ సింధు మీద కోపంతో న్యాయంగా వెళ్లాల్సిన కేసుని అనవసరంగా ఏవో దొంగ సాక్ష్యాలు తెప్పించి ఆ సింధుకి ఉచ్చులు బిగిస్తూ కేసుని ఎటువైపు తిప్పుతున్నారు. దానివల్ల చివరికి ఏం జరిగిందమ్మా? పిల్లలు కోర్టుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ పరిస్థితి తీసుకొచ్చింది నేను కాదురా, ఆ సింధు. ఎవరు చేసినా మధ్యలో నలిగిపోయేది పిల్లలే కదమ్మా. అమ్మా ప్లీజ్, నీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా, ఇక నుంచైనా ధర్మంగా నడుచుకుందాం అమ్మా, ప్లీజ్ అమ్మా.